ఓం శుభోదయం. వైశేషిక దర్శనం. ఆస్తికములలో న్యాయమునందు ప్రమాణ వివేచమును, వైశేషికమునందు పదార్థ స్వరూప నిర్ణయమును, కాల ప్రాముఖ్యమును, సాంఖ్యమునందు మూలతత్వ విచారణము, యోగమునందు జ్ఞాన సాధనమును, పూర్వమీమాంసయందు ధర్మకర్మ వివరణమును, ఉత్తరమీమాంసయందు కర్తృ విషయమును ప్రధానముగా చర్చింపబడినవి. ఇవి పరస్పర సమన్వయ భావములే తలకొక త్రోవగా ఉన్నవని తలంచుట ప్రమాదం. ఆస్తిక దర్శన సిద్ధాంతం ఆదర్శం ఒక్కటియే, ద్రష్టులు మాత్రం భిన్నములు. అనగా దర్శన శాస్త్రముల యందు ఏదైతే ఋషులు మనకు వివరణ ఇస్తున్నారో అంత మాత్రాన వాళ్ళు వేరే అభిప్రాయంతో ఉన్నారని కాదు. వారు ఆ విధముగా ఆ దృష్టికోణముతో అధ్యయనం చేశారు తప్ప అందరూ కూడా పదార్థం యొక్క అస్తిత్వాన్ని, చైతన్య స్వరూపాన్ని నిరూపణ చేసే ప్రయత్నమే చేశారని మనం గమనించాలి. ఇందు వైశేషికమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కనాద పాణినీయం చ సర్వశాస్త్ర ఉపకారకం అని అభియుక్త ఉక్తి. అనగా శబ్దమూల సాధురూప నిర్ణయమున పాణినీయము వలె పదార్థస్వరూప నిర్ణయమున వైశేషికముండుననుట మన పెద్దల యొక్క అభిప్రాయాలు. ఇది తక్కిన దర్శనముల కంటే ప్రధానముగా, న్యాయ దర్శనము కంటే విశిష్టముగా, అధిక యుక్తియుక్తముగా ఉండుటచే దీని పేరు వైశేషికమని మనం కొందరు అంటారు. అంటే తక్కువ వాని కంటే విశేషముగా విశేషము అను పదార్థమును ప్రతిపాదించుటచే వైశేషికము అనబడుతుందని కొందరు అభిప్రాయము. దీనిని ఔలూక్య దర్శనమనియు నామాంతరము కలదు. దీని కర్త కనాద మహర్షి. ఇతడు కశ్యప గోత్రుడగుటచే కాశ్యపుడనియు, ఉలూకముని పుత్రుడగుటచే ఔలూకుడనియు పిలువబడుచుండును. ఇతడు ప్రభాస నివాసియట. సోమశర్ముడను ఆచార్యుని వద్ద విద్య అభ్యసించాడంట. ఈ దర్శన కాలము స్పష్టముగా చెప్పుట కష్టం. ఈ నామము మిలింద ప్రశ్నము, లంకా అవతార సూత్రము, లలిత విస్తరము మున్నగు బౌద్ధ గ్రంథములందు కనిపిస్తూ ఉంది. అనగా ఈ గ్రంథము బుద్ధుని యొక్క పూర్వము రచింపబడినదని మనం కొంతమంది చెప్తారు. ఈ వైశేషిక దర్శనము యందు 10 అధ్యాయములు, ప్రతి అధ్యాయమున 2 ఆహ్నికములు, మొత్తం 12 అనగా 10 అధ్యాయములు 2 ఆహ్నికములు అని. ఇందు మొదటి అధ్యాయమునందు 10 అంటే ప్రతి అధ్యాయమున 2 ఆహ్నికములు, మొత్తం 170 సూత్రములని మనం తెలుసుకోవాలి. ఇందు మొదటి అధ్యాయమునందు జాతి తద్విశిష్టముల నిరూపణము, 2, 3లో నవద్రవ్యముల నిరూపణము, 4లో పరమాణువులు అనిత్య ద్రవ్యముల విషయము, 5లో కర్మ సిద్ధాంతము, 6లో వేద ప్రామాణ్యము ధర్మాధర్మములు, 7, 8లలో కొన్ని గుణముల యొక్క వర్ణన, 9లో జ్ఞానము అభావముల వర్ణన, 10లో సుఖదుఖములు కారణములు అను విషయములను గూర్చి వివరణ. బ్రాహ్మణ సూత్రములలో శంకర భాష్యమునకు రత్న ప్రభాటిక యందును మరికొన్ని ఇతర స్థలమునందును వైశేషిక దర్శనమునకు రావణ భాష్యమున్నట్లు ఉల్లేఖింపబడి ఉన్నది. కానీ అది ఇప్పుడు కనిపించడం లేదు. వైశేషిక తత్వ నిరూపణమునకు ప్రశస్తపాదుని పదార్థ ధర్మ సంగ్రహమను భాష్యం కలదు.
ఇది పై సూత్రములకు భాష్యమనుట కంటే వైశేషిక సిద్ధాంతములను సమర్థించు స్వతంత్ర గ్రంథమనుట లెస్స. దీని ఆధారమును చంద్రుడను పండితుడు ఒకడు దశ పదార్థములను గ్రహించి ఒక శాస్త్ర గ్రంథమును వ్రాసెను. ఈ భాష్యమునకు వ్యాఖ్యలు కూడా ఎక్కువ గలవు. వ్యోమశివాచార్యుడు, ఉదయునుడు, శ్రీధరుడు అని మున్నగువారు ఈ శాస్త్రం పైన వ్యాఖ్యానము చేసినట్టుగా కనిపిస్తుంది. వల్లభాచార్యుడు న్యాయలీలాపతి అను మరి యొక్క భాష్యమును వ్రాసెను. దీనికి 7-8 టీకా గ్రంథములు కలవు. ఇట్లు ఈ దర్శనమునందలి విషయములను వివరించుటకు మరికొన్ని గ్రంథములను రాయబడి ఉన్నవి. అందుకొన్ని హిందీ, బెంగాలీ మొదలగు దేశ భాషలోనికి వచ్చి ప్రచారము పొందినవి. కానీ తెలుగులో మాత్రం పండిత గోపదేవు శాస్త్రి గారే చేశారనుటకు మనం అంగీకరించవలసిందే. ఇక పండిత గోపదేవు శాస్త్రి గారు తెలుగు భాషీయులకు మాత్రం చాలా మేలు చేశారని మనమందరము కూడా స్వీకరించవలసిందే. ద్విత్వే చ పాకజౌత్పత్తౌ విభాగే చ విభాగజే యస్య న స్ఖలిత బుద్ధి తం వైశేషికం విదుః. ద్విత్వ సంఖ్య జనన విషయములోను భూపరమాణువుల గంధము మున్నగు గుణముల పాకజ ఉత్పత్తి విషయమునందును విభాగజ విభాగ ఉత్పత్తి ప్రక్రియ విషయమునందును ఎవరి బుద్ధి విచలితము కాదో అతనినే వైశేషికుడని గ్రహించవలయును. దార్శనికులలో ఇట్టి సామెత ఒకటి ఎక్కువగా వినబడుతుంది. వైశేషిక దర్శనము పాండిత్యమున్నదనియు లేదనియు తెలుసుకొనుటకు ఇది ఒక శ్లోకం. వైశేషిక దర్శనముపై శ్లోకము వర్ణించిన విషయములు ద్విత్వ సంఖ్య, పాకజ గుణోత్పత్తి, విభాగజ విభాగము. ద్విత్వ సంఖ్య దాని పుట్టుక. ఈ దర్శనమున గుణములను లెక్కించుచు సంఖ్యాయోగ గుణముగా వర్ణింపబడినది. ఈ సంఖ్యా గుణము అన్ని ద్రవ్యములోనూ ఉండును. పృథివీ మున్నగు ద్రవ్యములు 9. అందులో కొన్ని నిత్యములు, మరికొన్ని అనిత్యములు. ఆకాశము, కాలము, ఆత్మ, మనస్సు అని ద్రవ్యములు నిత్యము. అంటే 9 ద్రవ్యాలు. అందులో కొన్ని నిత్యములు, కొన్ని అనిత్యములు. ఏవి నిత్యములు అంటే కాలము, ఆకాశము, ఆత్మ, మనస్సు. ఇక ఏవి అనిత్యములు అంటే పృథివీ మొదలగు ద్రవ్యములు. కానీ ఆ ద్రవ్యముల పరమాణువులు కూడా నిత్యములే. కానీ ఆ పరమాణువులచే ఏర్పడు ద్వ్యనుక త్రణుకాది కార్యద్రవ్యములన్నీ అనిత్యములే. అనగా పృథివీ, అగ్ని, వాయువు, ఆకాశము, జలము అది ద్వ్యనుకం త్రణుకం కలిసి ఏర్పడింది గనక అవి అనిత్యములు. కానీ ఆ పంచభూతాలు దేని ద్వారా ఏర్పడినవో అవి మాత్రమే నిత్యము. కానీ కార్యము అనిత్యము అని చెప్తున్నాడు. నిత్య ద్రవ్యములో ఉండు ఏకత్వ సంఖ్యా గుణము నిత్యమగును. అనిత్య ద్రవ్యములో ఉండు ఏకత్వ సంఖ్య అనిత్యమగును. అనిత్య ద్రవ్యములన్నీ కారణ ద్రవ్యముల వలన ఏర్పడును, పుట్టును. ఘటపటాదులన్నీ ఇట్టివే. ద్రవ్యమును పుట్టిన తదుపరి దానిలో గుణములు పుట్టును. ముందు ద్రవ్యము, తర్వాత గుణము. కావున అనిత్య వస్తువులందు ఏర్పడు ఏకత్వ సంఖ్యయు అనిత్యమే అనుట స్పష్టమే. ఏది పుట్టునో అది నశించును, నశిస్తుంది గనక అది నిత్యమనబడుతుంది. ద్రవ్యములలో ఉండు గుణములకు ద్రవ్యము సమవాయి కారణం. కావున అనిత్య ద్రవ్యములలో ఉత్పన్నమైన
పుట్టిన ఏకత్వ సంఖ్య అనేడి గుణమునకు సమవాయి కారణము ఆ సంఖ్యయే ద్రవ్యములలో పుట్టినదో ఆ ద్రవ్యమే అగును. ఆ ఏకత్వ సంఖ్యకు అసమవాయి కారణము ఆ ద్రవ్య కారణములలో ఉండు ఏకత్వ సంఖ్య అగును. కారణగత గుణముల వలననే కదా కార్యగుణములు ఏర్పడుతున్నవి. కావున కార్య ద్రవ్యగత ఏకత్వ సంఖ్యకు కారణ ద్రవ్యగత ఏకత్వ సంఖ్య అసమవాయి కారణము యుక్తి సంగతమే అగును. మరొక సందేహము, అది ఏదనా కార్యద్రవ్యములు అనేక కార్యద్రవ్యములచే ఏర్పడును. ఒక వస్త్రము ఏర్పడుటకు అనేక తంతువులు కారణములగును. అనేక తంతువులతో ఒక వస్త్రము పుట్టును. అట్టి ఎడ వస్త్రమున గల ఏకత్వ సంఖ్యకు ఆ వస్త్రమునకు కారణములైన అనేక తంతువులతో ప్రతి తంతువులో ఉన్న ఏకత్వ సంఖ్య అనేక ఏకత్వ సంఖ్యలు అసమవాయి లగుచున్నవి. ఇట్లు కారణ ద్రవ్యములలో ఉండు అనేక బహు ఏకత్వ సంఖ్యల వలన వస్త్రమున అనేక ఏకత్వ సంఖ్య ఏర్పడక ఒక్క ఏకత్వ సంఖ్య ఎట్లు ఏర్పడును? ఇది ఏ సందేహ స్వరూపం. కావున దీనికి సమాధానము చెప్పడం జరుగుతుంది. కార్యద్రవ్యము అనేక కార్యద్రవ్యముల వలన ఏర్పడును. అనగా అనేక అవయవ ద్రవ్యముల వలన ఒక అవయవి కార్యద్రవ్యం ఏర్పడును. మనం ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మరవరాదు. అనేక కారణముల అవయవముల వలన ఏర్పడు కార్య అవయవి ద్రవ్యము తన స్వరూపముతో ఒక్కటి అగుచున్నది. అవయవములు అవయవిగా ఏర్పడినప్పుడు వానిలో ఉన్న అనేకత్వమును పోగొట్టుకొనును. అట్లు కాకుండా అవయవి ఒక్కటి కానేరదు. అందువలన అవయవములు తనలో గల పృథక్ అస్తిత్వము వేరుగా ఉండు ఉనికిని పోగొట్టుకొనుట వలన ద్విత్వ సంఖ్య ఏర్పరుచు అపేక్షాబుద్ధి అట ఏర్పడదు. అపేక్షాబుద్ధి లేని తావున ద్విత్వ త్రిత్వ సంఖ్యలు కలగనేరవు. కావున కార్యద్రవ్యములలో ఉండు ఏకత్వ సంఖ్య కార్యద్రవ్యములలో ఏకత్వ సంఖ్యనే ఉత్పన్నము చేయును. అనేకత్వ సంఖ్యను కలిగింపనేరదని గుర్తింపవలయును. ద్విత్వ త్రిత్వాది సంఖ్య ఉత్పన్నములగు తావున ఒకటి కంటే ఎక్కుడు ద్రవ్యములు స్వతంత్రములై ఉండుట తప్పనిసరి అని మనం గ్రహించవలయును. ద్విత్వాది సంఖ్యలు అంతటా అనిత్యములే అగును. ఒక ద్రవ్యములో ఏకత్వ జ్ఞానము ఆ ద్రవ్యము ఒక్కటి అను జ్ఞానము కలుగుటకు అన్య ద్రవ్యము అపేక్షించవలసిన ఆవశ్యకం ఉండదు. ఏకత్వ జ్ఞానము అన్య ద్రవ్యమును అపేక్షింపదు, కావున నిరపేక్షమగును. ద్విత్వ జ్ఞానము అన్య ద్రవ్యమును అపేక్షింపక కలగనేరదు. ద్వి అనగా రెండు అను జ్ఞానము ఒక వస్తువుతో మరి ఒక వస్తువును చేర్చి లెక్కించినప్పుడే కలుగును. ఇది ఒకటి ఇది ఒకటి అని చెప్పు వానిని కలిపి ఇవి రెండు అని చెప్పుదుము. ఇట్లు అన్య వస్తువును అపేక్షింపక రెండు ద్విత్వ సంఖ్య జ్ఞానము కలుగదు. కావున ద్విత్వ ఉత్పన్న మగుటకు అపేక్షాబుద్ధి ఆవశ్యకము అగుచున్నది. అపేక్షాబుద్ధి అననేమి? అనేక వస్తువులలో వాని సమూహమును ఆధారము చేసుకొని కలుగు జ్ఞానము అపేక్షాబుద్ధి అనబడును. సజాతీయ వస్తువులు కానీ విజాతీయ వస్తువులు కానీ అనేకములు సన్నికృష్టములైనప్పుడు సంయుక్తములైనప్పుడు జ్ఞానము అపేక్షాబుద్ధి కలుగును. రెండు వస్త్రములను చూచి ఇవి రెండు వస్త్రములందుము, రెండు కుండలను చూచి ఇవి రెండు కుండలందుము,
ఇట్లు వస్త్రములు రెండు సజాతీయములు, అట్లే కుండలు రెండు సజాతీయములే. ఒక వస్త్రమును ఒక కుండను చూచినప్పుడు కూడా ఇవి రెండు అని జ్ఞానము కలుగును. కానీ రెండు వస్త్రములు కానీ రెండు కుండలను కానీ అనము. రెండు వస్తువులందు ఆ రెండింటిలోనూ వస్తురూప సజాతీయయున్నది. అట్టి సజాతీయత ఆధారము చేసుకొని అపేక్షా బుద్ధి కలుగును. దాని మూలమున ద్విత్వ సంఖ్య జ్ఞానము ఇవి రెండు వస్తువులు అని జ్ఞానమేర్పుడనని తెలియవలయును. విజాతీయ వస్తువులలో ద్విత్వాది సంఖ్యాజ్ఞానము కలిగిన తావున సాజాత్యము ప్రకటమైనను కాకున్నను ఏదో ఒక సజాతీయతను ఆధారము చేసుకొనియే ఆ జ్ఞానము కలిగినట్లు ఎంచవలయును. ద్విత్వము త్రిత్వము అనగా 2, 3, 4 అను సంఖ్యాజ్ఞానము వస్తువుల నియమిత సంఖ్యలో ఉన్న తావున కలుగును. వస్తువుల సంఖ్య నియతము కాని తావున వానిలో అనేకత్వ బహుత్వ సంఖ్యాజ్ఞానము కలుగును. సంఖ్యలో ఏకత్వం అనేకత్వం అను రెండు భేదములుండును. అనేకత్వములలో ద్విత్వ త్రిత్వాది సంఖ్యలన్నీ సమావిష్టములగును. ఓం.